హలో, నా పేరు చిరంజీవి ఆచారి. నేను 'పెద్ది' మూవీ చూశాను. రామ్ చరణ్ గారిది నేను ఫ్యాన్‌ని కాను. మాది ఒరిస్సా, పరంపరం. నేను 'పెద్ది' మూవీ చూశాను. మూవీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. రామ్ చరణ్ గారిది డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, స్క్రీన్‌లో మొత్తం ప్రెజెంటెన్స్ అంటే వాళ్ళది యాక్టింగ్ మొత్తం కానీ చూస్తే ఒక సీనియర్ ఎన్టీ రామారావు గారికి చూసిందాకా తగిలింది. చిరంజీవి గారికి చూసిందాకా కన్నా మించిన కొడుకు రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారు. మరొకటి ఏంటంటే జగపతి బాబు గారిది అప్పల్ రాజు క్యారెక్టర్ సూపర్గా ఉంది. ఆయన కూడా సూపర్గా చేశారు. మరి శివరాజ్ కుమార్ గారు కూడా సూపర్గా, అంటే అక్కడ కుస్తీ పోటీ కానీ సూపర్గా వాళ్ళు కూడా చేశారు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది. లాస్ట్ 20 minutes ఒక మెసేజ్ ఒకటి ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది, ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్లో ఓటర్ ఐడి లేపిన ఊర్లు కూడా ఉన్నాయి. కొన్ని అడవి ప్రాంతాల్లో, ఒరిస్సాలో కూడా కొన్ని ప్లేస్ల అడవి ప్రాంతాల్లో ఓటర్ ఐడి కార్డు లేకని కొన్ని ఊర్లు ఉన్నాయి. అది చాలా మటుకు కొంతమందికి తెలియదు. ఈ మూవీ ప్రకారంగా చాలామందికి తెలుస్తుంది. సిటీలో ఉన్నోళ్ళకి ఈ గురించి తెలియదు. గవర్నమెంట్కి తెలియాలని ఈ మూవీలో మంచిగా ఒక మెసేజ్ వారెంట్ మూవీ అయింది. స్పోర్ట్స్ కాకుండా ఒక ఊరికి ఒక పరిచయం తేవాలని ఈ మూవీ చేశారు. రెండోది, గవర్నమెంట్ కదలాలని, స్కూళ్ళు రావాలని, పోస్ట్ ఆఫీస్ రావాలని, రైల్వే స్టేషన్ రావాలని, ఒక ఊరు డెవలప్ రావాలని, ఒక ఊరిలో గుర్తింపు ఉండాలని ఈ మూవీ తీసినారు. మూవీ చూసిన తర్వాత రివ్యూ చేయండి, బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, ఓకేనా? ఒకసారి మూవీ చూడండి వెళ్ళి. ఇప్పటికి నేను 3 times చూశాను. మాది ఒరిస్సా, ఓకేనా, బరంపురం. నేను అక్కడ బరంపురం నుంచి నేను ఇచ్చాపురం వెళ్ళి థియేటర్లో నేను చూశాను. మూవీ అయితే సూపర్గా ఉంది. ఒకసారి చూడండి, దాని తర్వాత రివ్యూ గట్రా ఇవ్వండి. ఒకసారి రంగస్థలం చూసిన టైంలో సేమ్ కాకుండా దాన్ని 10 రెంతల్లాగా యాక్టింగ్ చేసినారు. దానిలో రామ్ చరణ్ గారు కనబడరు. పెద్ది అని ఒక క్యారెక్టర్ కనబడుతుంది. దానిలో ఒక ఊరిలో ఇలాగ సమస్యలు ఉంటాయి, ఒక స్పోర్ట్స్కి వెళ్ళి ఒక ఊరికి పరిచయం చేయాలి,